అబ్బాయిని మొత్తం పెద్ద బండరాయి కట్టిరు సార్. పెద్ద బండరాయిని ఎంత కట్టిరంటే నడుముకు కట్టిరు, ఫేస్ని మొత్తము చేతులు మొత్తం కాల్చిరు సార్. చాలా లోతైన బావి, నిర్మానుష్యమైన ప్లేస్లో ఉంది. అది రైల్వే స్టేషన్కి 3 కిలోమీటర్ల లోపల ఉంది. వాడు ఎంత ఒక్కొక్క దెబ్బకు, ఒక్కొక్క పొడిచినప్పుడు, ఒక్కొక్క చెంప దెబ్బలకు అంతమంది నలుగురు క్రూరంగా మృగాలుగా ప్రవర్తిస్తుంటే వాడు ఎంత తల్లడిల్లండి అనేది నేను ఒక తల్లిగా నేను జీర్ణించుకోలేకపోయినా సార్. నాకు నమస్తే. అంకం రాహుల్ దాదాపుగా 20 రోజుల నుంచి ఎక్కడ చూసినా కూడా అతని మరణం పట్ల చాలా తక్కువగా, మెయిన్ స్ట్రీమ్లో చూసుకుంటే చాలా తక్కువగా ఈ విషయం గురించి స్పందించడం జరిగింది. అంటే అతను మాతృశ్రీ కాలేజీలో బీటెక్ థర్డ్ ఇయర్ చేస్తున్నప్పటికీ జగిత్యాల జిల్లా కోరుట్ల మండలము అయినపల్లికి సంబంధించిన ఈ వ్యక్తి హైదరాబాద్లో గల ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ థర్డ్ ఇయర్ చేస్తున్నాడు. ఈ నెల మే 27వ తారీఖు తప్పిపోయినటువంటి అంకం రాహుల్ దాదాపుగా ఈ రోజు వరకు కూడా 20 రోజులు అవుతున్నప్పటికీ ప్రకాశం జిల్లా సింగరాయకొండలో ఒక బోరు బావిలో అతను శవం అనేది లభ్యమైంది. అంటే వాళ్ళ తల్లిదండ్రులు 20 రోజుల నుంచి కూడా అరిగోసబడుతున్నారు. ఇప్పటికి కూడా తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కూడా ఎలాంటి సహకారం కూడా లభించలేదు. 20 రోజులు అవుతున్నప్పటికీ ఇప్పటికి కూడా వాళ్ళ కొడుకుని, అంటే బాడీని కూడా అప్పచెప్పకపోవడం అనేది కూడా ఎంత దుర్మార్గమో ఒకసారి ఆలోచించుకోవచ్చు. ఎంత వర్ణాతీతం కూడా మనకు అర్థమవుతుంది. దీని గురించి మాట్లాడడానికి బీసీఆర్ఎస్ సంబంధించిన నాయకురాలు సరస్వతి అక్క మనతో పాటు ఉన్నారు. అక్క, ఏం చెప్తారు? 20 రోజులు అవుతుంది, వాళ్ళ తల్లిదండ్రులు ఇప్పటికి ఇక్కడ ఉన్నారు. వాళ్ళ బాధ చూస్తే మాత్రం ఎంత ఘోరంగా ఉంది. ఇలా న్యాయం జరగాలంటే ఏం కావాలి, ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను? మన ప్రభుత్వాలు, చిత్తశుద్ధి లేని మన ప్రభుత్వాలు, మనమే అతన్ని పొట్టన పెట్టుకున్నామని నేను అంటాను. ఎందుకంటే ఇక్కడ అంకం రాహుల్ది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది హత్య, దారుణమైన హత్య. అది ఎంత ఘోరమైన హత్య అంటే అంత ఘోరమైన హత్య. నేను చూసినాను శవాన్ని కాబట్టి చెప్తున్నాను. హత్య ఇది ఇక్కడ ఆ హత్య జరగడం అనేదే ఒక ప్లాన్ ప్రకారం చేసిరు. అడుగడుగున నిర్లక్ష్యం. ఎంత నిర్లక్ష్యం అంటే మేము ఒక్కొక్క బీడీ కట్టి ఒక రోజుకు 100 రూపాయలు పోగు చేసుకొని కష్టం చేసి మా భవిష్యత్తు, మా ఆశలని, మా పిల్లల్ని మంచిగా చదువుకొని మెరిట్ స్టూడెంట్ 95 మార్క్స్ అబౌవ్ 10th, ఇంటర్, డిగ్రీ, ఇప్పుడు ఇక్కడ వరకు కూడా చదువు కోసము చదువుకుంటానని ప్రాణాలతోటి పంపిస్తే కాలేజ్ నిర్లక్ష్యం వల్ల మా పిల్లోడు చనిపోతే కాలేజ్ నుంచి ఇప్పటి వరకు కూడా ఇంత మద్దతు లేదు, సపోర్ట్ లేదు, కనీసం పోలీసులకు ఇన్ఫర్మేషన్ లేదు, ఒక కేసు లేదు. వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు. ఎక్కడ కూడా మేము అంతకంటే ఎక్కువ బాధపడేది ఏంటంటే ఎక్కడ కూడా ఎవరికి తెలియనిస్తలేరు. ఎవరికి తెలియనియకుండా దాన్ని మొత్తం పూర్తి స్థాయి లోపల దాన్ని ఇదంతా చిన్నది, కామను, దీనికోసం ఎందుకు వస్తున్నారు, అసలు ఏమైంది ఇక్కడ, ఏమైంది అంటే మేము బడుగు బలహీన పేదలం కదా, మా ప్రాణాలకు విలువ లేదు. పూర్తి స్థాయిలో నెగ్లెక్ట్ వల్లనే ఆ యొక్క మరణాన్ని, ఈ యొక్క సమాజ భవిష్యత్తుని పూడ్చివేస్తున్నారు. అంటే ఇప్పుడు ఇక్కడ కాచిగూడ పోలీస్ స్టేషన్లో తల్లిదండ్రులు అనేది మిస్సింగ్ కేసు అనేది కూడా నమోదు చేశారు. అంటే అక్కడ శవం లభ్యమైందని చెప్పేసి కూడా పూర్తి ఆధారాలే సోషల్ మీడియా ద్వారా కూడా వాళ్ళు పసిగట్టారు. సేమ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ కూడా ఎక్కడైతే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారో ఇక్కడ పూర్తి సమాచారం అందించినప్పటికి కూడా వీళ్ళు ఇంకా ఎంక్వైరీ చేస్తూనే ఉన్నాం అని చెప్పేసి నిందితులను పట్టుకోకపోవడం, అంటే ఈ వైఫల్యాన్ని ఎట్లా చూస్తారు? మీరు ఏం చెప్తారు దీని గురించి? పూర్తి స్థాయిలో మేమైతే ప్రధానంగా, నేను ఒక తల్లిని కాబట్టి నాకు ఆవేదన తెలుసు కాబట్టి చెప్తున్నాను. అంతా తెలుసు సార్, అందరికీ అన్నీ తెలుసు. నేను చెప్తున్నా కదా, మనం మనల్ని మభ్యపెట్టి గొర్రెలను చేసి ఈ అంకం రాహుల్ ఓటేస్తే గెలవలేదా ఈ ప్రజాప్రతినిధులు? మరి ఎందుకు అబ్బాయి అంటే అంత చులకన? మేము ఓటేస్తే గెలిచిన నువ్వు ఇవాళ ఉన్న వాళ్ళని కాపాడుకుంటూ వాళ్ళకు మద్దతు ఇచ్చి కాలేజీ రెప్యుటేషన్ దెబ్బతింటుందని కాలేజీని కాపాడుతున్నావు, భవిష్యత్తు ఉందని ఆడపిల్లని కాపాడుతున్నావు, చంపినటువంటి మూర్ఖులని, దుర్మార్గులని, రౌడీల కిరాతంగా మృగాల్లా పనిచేసినటువంటి తోటి విద్యార్థుల్ని కాపాడుతున్నావు. మరి మా పిల్లగాడు ఏం తప్పు చేసిండు? ఎందుకు పట్టించుకోరు మీరు? పూర్తి స్థాయిలో వాళ్ళకి ఎందుకు మద్దతు ఇస్తారు, మాకెందుకు ఇవ్వరు? మేమేస్తే కదా మీరు గెలిచింది. ఇదేనా మీ చిత్తశుద్ధి? ఇదేనా మీ పరిపాలన? ఇదేనా సామాన్య మానవునికి, పేదోనికి మీరు ఇచ్చేటువంటి రక్షణ? అంటే ఎలాంటి సిచ్యువేషన్లో కనబడ్డాడు? మీరు అంకం రాహుల్ని నేను చూసిన స్వయంగా, ఘోరంగా కూడా మృతదేహం లభ్యమైందని మీరు చెప్తున్నారు. అంటే ఎలాంటి సిచ్యువేషన్ కనబడ్డది మీరు చూసినప్పుడు? నేను ఒక తల్లిని కాబట్టి అబ్బాయిని మొత్తం పెద్ద బండరాయి కట్టిరు సార్. పెద్ద బండరాయిని ఎంత కట్టిరంటే నడుముకు కట్టిరు, ఫేస్ని మొత్తము చేతులు మొత్తం కాల్చిరు సార్. చాలా లోతైన బావి, నిర్మానుష్యమైన ప్లేస్లో ఉంది. అది రైల్వే స్టేషన్కి 3 కిలోమీటర్ల లోపల ఉంది. అందులో హైట్ బాగుంటాడు, 6 అడుగుల వరకు ఉంటాడు చిన్నోడు, 21 సంవత్సరాలు కాబట్టి ఎక్కడ దొరకొద్దని, ఫోన్ లేదు, పర్సు లేదు,
అక్కడ ఎట్లా తీసుకెళ్ళారు అనేది కూడా ఏ సీసీ కెమెరా ఫుటేజ్ లేదు, సరి అయిన ఇన్ఫర్మేషన్ ఇచ్చేటోళ్ళు లేరు, మన మీడియా లేదు ప్రధానంగా. అక్కడ మేము మన వాళ్ళు ఉంటే అన్నీ మేము ఎవిడెన్స్ తెచ్చుకునేటోళ్ళము. వాళ్ళు ఏ వీడియోలు తీసుకొని లేదు, ఏ ఫోన్ తీసుకొని లేదు. ఆ బాడీని చూసిన తర్వాత నేను ఒక 2-3 రోజులు మనిషిని కాలేదు. ఒకటి నాకు ఏమర్థమైందంటే చాలా ఘోరంగా హింసించి అబ్బాయిని ప్రాణం అయితే ఈజీగా తీయలేదు సార్. ఇంత ఘోరము ఎవరికి కూడా రావద్దు. మనము ఎంత మన పిల్లలు కొంచెము ఒక చెంపదెబ్బ కొడితేనే మనము ఎంత అరే నా పిల్లని కొట్టినామని బాధపడతాము. అంత హింసించినప్పుడు వాడు ఎంత ఒక్కొక్క దెబ్బకు ఒక్కొక్క పొడిచినప్పుడు ఒక్కొక్క చెంప దెబ్బలకు అంతమంది నలుగురు క్రూరంగా మృగాలుగా ప్రవర్తిస్తుంటే వాడు ఎంత తల్లడిల్లుండి అనేది నేను ఒక తల్లిగా నేను జీర్ణించుకోలేకపోయినా సార్. నాకు చాలా అంటే చాలా, నేను అసలు మనిషిని కాలే 2-3 రోజులు. నాకు అన్నం కూడా తినాలనిపించలేదు. ఎందుకంటే నేను ప్రత్యక్షంగా బాడీని చూసినప్పుడు నేను కూడా తల్లిని కదా సార్, 3 పిల్లల తల్లిని కదా. చాలా అంటే చాలా ఘోరంగా చంపారు సార్. ఇది మాత్రం నేను చెప్పగలను. అంటే ఇక్కడనేమో మిస్సింగ్ కేసు నమోదైంది. సింగరాయకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోనేమో ఒక అనుమానాస్పద మృతిగా వాళ్ళు కేసు ఫైల్ అనేది చేసుకోవడం జరిగింది. అంటే మీరు చూస్తున్న దాన్ని బట్టి ఏమో అతను చంపబడ్డాడు అనేది మీరు చెప్తున్న దాన్ని బట్టి అర్థమవుతుంది. అంటే దీని కారణాలు వాళ్ళ తల్లిదండ్రుల నుంచి కూడా మీకు ఏం చెప్పడం జరిగింది? అంటే ఏమైనా పాత కక్షలు, ఏదైనా సమ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయని చెప్పేసి ఏమైనా తెలియజేయడం? లేదు సార్, పాత కక్షలు లేవు. ఆ అబ్బాయి చాలా మంచోడు, ఊర్లో మంచోడు. నేను కాలేజీకి వెళ్ళిన కాలేజీలో కూడా చాలా మంచి వ్యక్తి, ఎవరితోటి మాట్లాడే వ్యక్తి కాదు. అంటే మంచిగా కలివిడిగా ఉండి మంచిగా ఉన్న వ్యక్తి. అసలు జరిగిన సంఘటన, ఆ చాటింగ్ కానీ ఆ కాన్ఫరెన్స్లు కానీ అన్నీ విన్నాం మేము. పోలీస్ స్టేషన్లో మేమే అంత ఘోరంగా చేస్తే మేము ఎందుకు ఊరుకుంటాం సార్? ఎంక్వైరీలు ఏం చెప్పారంటే అసలు ఆ చాటింగ్ అంత ఏముంది, నువ్వు నా ఈ యొక్క ఇంటర్న్షిప్ ప్రాజెక్ట్లో ఉన్నావు కదా, హాలిడేస్ కాలేజ్ కూడా రన్ కావద్దు, ఇంటర్న్షిప్లో ఉన్నావు కదా, నీ పేరేంది, నేను కూడా నీ క్లాస్మేట్ని అని మామూలుగా చాట్ చేసిండు. చాట్ చేసినప్పుడు ఇట్లా చాట్ ఎందుకు చేసినావు అని చెప్పేసి ఆ కాన్ఫరెన్స్లో ఆ పిల్లలు ఇన్వాల్వ్ అయ్యారు. ఆ అమ్మాయికి సంబంధించిన వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి అబ్బాయిని చాలా బెదిరియడము, రమ్మనడము, ఎవరిని తీసుకొని వస్తానో రమ్మనడము. ఆ కాన్ఫరెన్స్ కల్లా అతన్ని క్లియర్గా వాళ్ళు ఏం చేయము నువ్వు ఒక్కనివ్రా అని మాత్రం బలవంతం పెట్టిరు. అట్లా అతను ఒక 3-4 రోజులు మానవేదనకు గురి చేస్తే ఆ అబ్బాయి వెళ్ళి వేరే హాస్టల్లో వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పుకొని కార్తిక్ వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఉన్న తర్వాత ఇంటికి వెళ్ళిపోతే ఈ టార్చర్ అంతా ఎందుకు అని చెప్పేసి నెక్స్ట్ రోజు 26 తారీఖు వరకు అతను భరించలేక 27 మార్నింగ్ 8:30కి 8:15కి కాచిగూడ పిఎస్కి వెళ్ళిండు. అక్కడ అబ్బాయి వెళ్దామని వచ్చేసిండు అంతే, ఇంకేం లేదు. 40 రూపాయలేమో గూగుల్ పే చేసిండు, 10 రూపాయలేమో క్యాష్ ఇచ్చిండు ర్యాపిడో అతనికి కూడా ఇచ్చి అతను ఇంటికి పోదామన్న టైంలో మళ్ళీ ఫోన్, ఎట్లా ఇంటికి ఎట్లా తప్పించుకుంటూ ఎట్లా పోతావు నువ్వు, మేము వస్తున్నాము, సారీ అన్న చెప్పిపో, ఇది చెప్పిపో అది చెప్పిపో అని మళ్ళీ టార్చర్ స్టార్ట్ చేస్తే మన తెలంగాణ పిల్లలు నిజానికే పౌరుషంగా ఉంటారు. అసలు నేను చేసిన తప్పేంది, మీరు ఎందుకు ఇంత నన్ను వెంబడిస్తున్నారు, అరే నాకు ఈడిద్దరు చిత్రవద చేస్తున్నారు అని చెప్పేసి అబ్బాయి సరే రండి అని చెప్పేసి అన్న తర్వాత అదంతా కూడా 8:15 నుంచి అక్కడి నుంచి మళ్ళీ బ్యాక్ పిలిపించుకొని ఆ చెప్పల్ బజారు ఆ ఏరియా మొత్తం 4 గంటల పాటు అతన్ని ఇది చేసిరు. అదంతా తిరిగిన తర్వాత అబ్బాయిని మళ్ళీ పూర్తి స్థాయిలో అతన్ని ఎమోషనల్గా బ్లాక్ చేసి ఒక హిప్నటిజం చేసినట్టు అలా కంట్రోల్లోకి తీసుకొని అక్కడి నుంచి అబ్బాయిని వాళ్ళు ఆల్రెడీ అప్పటికి ఇతను ఎంత చెప్పినా కూడా తప్పలేదు కాబట్టి అబ్బాయి ఇక్కడ తగ్గలేదు. అక్కడ క్లియర్గా అర్థమవుతుంది అతను ఏం తప్పు లేదు కాబట్టి ఎందుకు నన్ను ఎంత ఇది చేస్తున్నారు, సరే మీరు ఎక్కడ రమ్మంటారు ఎప్పుడు అక్కడికి వస్తానట్టుగా వెళ్ళినట్టుంది. వెళితే అక్కడ వరకు తీసుకెళ్ళి కూడా అదే విధంగా అతన్ని బెదిరించాలి, మభ్య పెట్టాలి, బాధపడాలి, కాలు మొక్కించుకోవాలని వాళ్ళు చూసిరు. ఇప్పుడు తప్పేలేదు కాబట్టి ఎక్కడ లొంగలేదు. వాళ్ళ పని వాళ్ళు ఘోరంగా చేసిరు. అంటే ఇప్పుడు భరత్ అనే ఒక వ్యక్తి ద్వారా ఇదంతా నడిచిందని చెప్పేసి అమ్మాయికి మెసేజ్ పెట్టడం ద్వారా అతను ఎలర్ట్ అయిపోయాడు. ఆమెకు పెట్టాల్సిన అవసరం ఏముందన్నట్టు కూడా రియాక్ట్ అయ్యాడు. కామన్గా మాట్లాడదామని చెప్పేసి కూడా పిలిపించి ఇదంతా సీన్ క్రియేట్ చేసిండు. అంటే ఒకవేళ ఇక్కడ గొడవ జరిగితే ఇక్కడనే చంపొచ్చు, గొడవ చేయొచ్చు, ఏదన్నా బెదిరించి కూడా వదిలేయచ్చు. కానీ 350 కిలోమీటర్ల అవతల ఒక సింగరాయకొండ ప్రాంతంలో వేయాల్సిన అవసరం ఏమొచ్చిందని అంటే ఎట్లా అంటే ఒక అనుమానం ఎట్లా? ఇది ఆత్మహత్య కాదు, హత్య. ఇంకొకటి ఇక్కడ ఏంటంటే అతన్ని ప్రీ ప్లానెడ్ మర్డర్. ఇది వీళ్ళు పిల్లలు మూర్ఖంగా చట్టాన్ని చేతిలో తీసుకొని దుర్మార్గంగా కిరాతకంగా వాళ్ళలో ఉన్న రాక్షసుడు బయటపడి వాళ్ళంతా కలిసి ఎందుకు వీడు ఏది చేయకున్నా సరే మనమంటే కింద ఉండాలి కదా, వీడు మనకు ఎదురు చెప్పడం ఏంది, మనల్ని క్వశ్చన్ చేయడం ఏంది, వీడెంత వీని బతికెంత, వీడు ఆఫ్టర్ ఆల్ ఇది కదా అన్న అహంకారంతో వెళ్ళిరు. ఇక్కడ పూర్తి స్థాయిలో విచారణ చేసి ఆ కాన్ఫరెన్స్లన్నీ ఫోన్లన్నీ కూడా పోలీసు వాళ్ళు తీసుకుంటే వాళ్ళ దగ్గర ఉంది సార్, ప్రతి ఇన్ఫర్మేషన్ ఉంది. కప్పి పెడుతున్నారు అంతే, దాచిపెడుతున్నారు. మనం అంటే ఒక్కటాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ పేరెంట్స్ ఏం పెద్ద ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేదు, పొలిటికల్ కాదు, ధనవంతులు గారు, మనకేం మూటలు ఇవ్వరు, ఎందుకు మనకి ఇదంతా రిస్క్ అన్న ధోరణే ఉంది తప్పితే ఇక ఉన్నది చెప్పాలి. ఇక్కడ దాచుకోవడానికి ఏముంది?
అంతే తప్పితే ఇక్కడ బయట పెడితే కాలేజ్ రెప్యుటేషన్ పోతుంది, కాలేజ్ వాళ్ళు మాకు ఇచ్చే మూటలు ఇవ్వరు, ఇదంతా ఎందుకని కప్పి పెడుతున్నారు. ప్రభుత్వాలు కానీ ప్రైవేట్ యాజమాన్యాలు కానీ ఏం చేస్తున్నాయి అంటే అంత సీరియస్గా తీసుకోకపోవడానికి కారణము మేము పేదోళ్ళం కావడమే. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ చూసుకుంటే కూడా ఆయన పేదల పక్షాన ఉంటా, తెలంగాణ మీద కూడా నాకు చాలా అభిమానం ఉంటుంది అని చెప్పేసి కూడా ఎన్నో సందర్భాలు చెప్పింది. అలాంటి ఒక తెలంగాణ బిడ్డ అక్కడ వాళ్ళ ఏపీలో చనిపోతే ఇప్పటివరకు కూడా స్పందించకపోవడం, అక్కడ ఉన్న డిపార్ట్మెంట్ వాళ్ళ సహకారం కూడా అందించకపోవడం గురించి ఏం చెప్తారు? నాకు పవన్ కళ్యాణ్ అంటే ఆయన ఒక నాకు అర్థమైన కాడికి పవన్ కళ్యాణ్ పేదల పక్షాన ఉంటాడని నేను అంటాను. నేను అతన్ని ఏం విమర్శించను. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు మరి రాజకీయాలు వచ్చినాక మరి ఆ బురద రుద్దుకుండేమో నాకు అర్థమైతే లేదు. కానీ ఇప్పుడు మాత్రం ఆయన చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తున్నాను నేనంట. మన నచ్చి ఖబర్దార్ అన్నాడు. దాన్ని కూడా మేము చెప్పినాం, సార్ మీరు ఖబర్దార్ అనడం అనేది కరెక్ట్ కాదు. ఒకరింటి నా ఇల్లు నాది ఖబర్దార్ అని ఎక్కడ అంటారా? మన తెలంగాణలో మూకుటమా? అట్లా పిచ్చిగా మాట్లాడము ఏంది? ఇది ఇంత దారుణమేంది? నీకు బాధ్యత లేదా? ఇప్పుడు పదవిలో ఉన్నావు కదా, నీ బాధ్యతయుతమైన హోదాలో ఉన్నావు కదా, నీ రాష్ట్రంలో జరిగింది కదా, ఇంత సోషల్ మీడియా చూస్తలేవా, టీవీలు చూస్తలేరా? మీకు ఇన్ఫర్మేషన్ లేదా? మీరంత సమన్వయం లేక బాధ్యత లేకుంటున్నారా? ఎందుకు మీరు పట్టించుకోరు? ఖచ్చితంగా మీరు పట్టించుకోవాల్సిందే, న్యాయం చేయాల్సిందే. మీ యొక్క మనసు శుద్ధిగా ఉంటే కాదు, మీ చేతల్లో చూపించినప్పుడే కదా, మీరు చేతల్లో చూపిస్తారనే కదా, అందరి లెక్క మీరు కాదనే కదా మిమ్మల్ని ఆ సీట్లో కూర్చోబెట్టింది. మీరు మా పక్షాన ఉంటారు, మా పవన్ కళ్యాణ్ అనే కదా మిమ్మల్ని అంత ఆదరించింది. మరి ఎక్కడ పోయింది నీ యొక్క నిబద్ధత? ప్రజలపైన ఉండాల్సినటువంటి నీ అంతరాత్మ నీకు ఏం చెప్తుంది? ప్రజల మనిషి అనుకోనే కదా మేము ఇంత ఆరాధించినాము. మా పైన నీకున్నటువంటి మమకారమే కదా మీరు అంత చనువుతోటి మా దగ్గర వచ్చి మీరు మాట్లాడింది. మరి ఆ చనువంత ఎక్కడ పోయింది? ఎందుకు వస్తలేరు? ఇప్పటికైనా మీరంటే గౌరవం ఉంది, మీరు ప్రజల మనిషి అనే మేము అనుకుంటున్నాము. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీ మీద మాకు ఎటువంటిది కూడా లేదు. నిజానికి కూడా మీ యొక్క భావాలు, మీ యొక్క సిద్ధాంతాలు, మీ యొక్క నిష్పక్షపాతనే మాకు నచ్చుతుంది. కానీ అది చేతలో చూపించండి సార్, మేము మీరు అదే కోరుకుంటున్నాము. న్యాయం చేయండి సార్, మా కడుపు కోత సార్, కొంచెం చూడండి సార్. అంటే ఇప్పుడు ఫైనల్గా వీళ్ళ కడుపు కోత అయితే ఎవరు తీర్చలేము. అంటే వీళ్ళకి న్యాయం జరగాలంటే ఏం చేస్తే వాళ్ళకు కొంచెం మనసు కుదుట పడతా అనుకోవచ్చు? ఏం జరగాలి అసలు వాళ్ళకి? అలా కుటుంబ నేపథ్యం సార్, ఆమె ఒక్కొక్క బీడీ కట్టి ఒక రోజుకు 100 రూపాయల నుంచి 250 సంపాదిస్తుంది. ఇంత దారుణం జరిగినాక ఆ తల్లి ఆ పని చేయలేదు. 2 ఆయన ఇప్పుడు మన ఆఫీస్లో 5 రోజుల నుంచి ఉంటున్నాడు. రోజు 2 నుంచి 3 ట్యాబ్లెట్లు వేసుకుంటాడు. అట్లాంటిది నిన్న 8 ట్యాబ్లెట్లు వేసుకున్నాడు సిక్కై చూపిస్తే. ఈ పరిస్థితులలో వాళ్ళు కుటుంబాన్ని నెట్టుకొచ్చే పరిస్థితి అయితే లేరు. పాప బంగారు తల్లి 556 మార్కులు తెచ్చుకొని 10th స్కూల్ టాపరు. ఆ అమ్మాయి ఇప్పుడు ఏమంటుంది? మా అన్నయ్యని మాకు ఉపయోగించిన వాళ్ళని నేను చంపుతా అంటుంది. అంటే అనద్దు కానీ ఉగ్రవాది తీవ్రవాది లెక్క నా అన్న మీద నేను కక్ష తీర్చుకుంటా, నా అన్నని ఎందుకు పొట్టన పెట్టుకున్నాను అమ్మాయి అనే స్థితికి దిగజారిందంటే ఎవరు తయారు చేసినాము? వ్యవస్థ తయారు చేసింది, మనం తయారు చేసినాము. మనం చట్టాలు సక్రమంగా అమలు చేయక, మనము శిక్షించకపోవడం వల్ల బంగారు తల్లి సమాజ నిర్మాత మంచి చదివిస్తే కలెక్టర్ అవుతుంది, ఐఏఎస్ ఐపీఎస్ పిల్ల ఆ మాట మాట్లాడుతుందంటే మనం తయారు చేయలేదా? ఇప్పుడు ఆ అమ్మాయిని ఎవరు ఆమె చదువులను పోషిస్తారు సార్? ఆ కుటుంబంలో ఆర్థికంగా ఎక్కడ వాళ్ళకి భరోసా ఉంది? వాళ్ళు ఏమైనా చేసుకుంటే ఆ పిల్ల పరిస్థితి ఏంది? కాబట్టి మానవత్వంతో, చిత్తశుద్ధితోటి ఇప్పటికైనా మేము ఎంచుకున్న మా ప్రజాప్రతినిధులు నేను అడుగుతున్నాను, ₹1 కోటి ఆర్థిక సహాయం ఇచ్చి రెస్పాన్స్ అవ్వాలి. పొన్నం ప్రభాకర్ గారు అవ్వాలి, మీరందరూ కూడా అయ్యి మన బీసీలు మీరు మన కుటుంబాల్లో జరిగితే స్పందించకపోవటం ఏంటి సార్? అమ్మ సీతక్క, నువ్వు కూడా తల్లివే కదక్క, అడవిలో ఉన్నప్పుడేమో పులివైనవు, పబ్లిక్లో పిల్లివైనవా అక్క? పరిపాలన అంటే ఏంది అక్క? మేము కాదక్క, ఎందుకు రెస్పాన్స్ ఇవ్వక్క? అక్క కొండ రేణుకక్క నీ పక్క జిల్లా కదక్క, జగితల గింత ఘోరం జరుగుతుంటే ఎట్లా స్పందించకుంటుంటారక్క? ఎన్ని రోజులు ఉంటారక్క? అంటే పరిపాలన అనగానే కార్లు, మేడలు, ఏసీ రూమ్లు ఇవే ఉంటాయి అక్క, ప్రజలు ఉండరా? ఖచ్చితంగా ప్రభుత్వం ₹1 కోటి ఆర్థిక సహాయం అందించాలి, ఉద్యోగం ఇవ్వాలి, ఇల్లు ఇవ్వాలి, కాలేజీ యాజమాన్యం ₹1 కోటి ఇవ్వాలి. కాలేజీలో ఇటువంటి ఏ చర్యలు జరిగినా విద్యాశాఖ పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు, యూజీసీ వాళ్ళు ఆ కాలేజ్ని కొట్టేయాలి, పర్మిషన్ని కొట్టేయాలి. ఇలాంటి సంఘటనలు జరగొద్దు, ఇది ఒక భవిష్యత్తు. దాన్నంత ఈజీగా కామన్ అన్నందుకు వాళ్ళపైన మేము ఏం ఊరుకోం. తక్షణ చర్యలకు మేము కూడా మా విధంగా మేము వెళ్తాం ముందుకు.